ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలు మే 9 నుండి నెల్లూరులో జరగనున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవాజ్ ప్రతినిధులు చిష్టి, బాషా, సైదా, ముస్తాక్, జానీ శనివారం బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆవిష్కరించారు. మహాసభల సందర్భంగా భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేస్తామని అన్నారు. మహాసభల్లో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. నెల్లూరులో జరిగే మూడవ ఆవాజ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఆవాజ్ రాష్ట్ర మహాసభలను ఆవాజ్ దో ఆవాజ్ దో ఆవాజ్ దో జయప్రదం చేయండి. ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలను వచ్చే నెల మే 9, 10 తేదీల్లో నెల్లూరు నగరంలో ఆవాజ్ మూడవ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ మహాసభలకు ప్రారంభ లౌకిక సదస్సుకి ముఖ్య అతిథిగా జస్టిస్ కె చంద్రు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. భారత రాజ్యాంగం, లౌకికవాదం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపైన సెమినార్ జరగబోతుంది. ఆ తర్వాత 200 మంది సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారు. 2 రోజుల పాటు జరిగేటటువంటి ఈ మహాసభల్లో రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే సూపర్ 10 ఉన్నాయో అవన్నీ కూడా అమలు జరగనటువంటి పరిస్థితులు, అదేవిధంగా మైనార్టీల మీద దేశవ్యాప్తంగా తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా లౌకికవాదాన్ని పునరుద్ధరించడం కోసం మత సామరస్యాన్ని రూపొందించబోతున్నాం. అదే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో మైనార్టీల యొక్క ఆర్థిక, సామాజిక స్థితిగతుల మీద అన్నిటి మీద సమీక్షించి రాబోయే కాలంలో ఏదైతే ఈ మైనార్టీలకు సంబంధించినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాల అమలు కోసం కూడా కార్యాచరణను రూపొందించి భవిష్యత్తు ఉద్యమాలు, పోరాటాలకు పిలిపిస్తాము.